మంచి అబ్బాయి. ప్రతిరోజూ పాఠశాల ముగిసిన తరువాత ఒంటరిగా ఇంటికి వెళ్ళేవాడు. ఒంటరితనం అతనికి తోడు అయ్యింది. ఒకరోజు సాయంత్రం అతనికి చిన్నగా అరుపు వినిపించింది. పార్క్లో ఒక మూలలో ఒక చిన్న కుక్కపిల్ల వణుకుతూ కనిపించింది. దానిని దగ్గరికి తీసుకొని అతను ఒక స్నేహితుడిలా భావించాడు. ఆ క్షణం నుంచే విక్కీ మరియు టైసన్ విడదీయరాని స్నేహితులు అయ్యారు. ఆ చిన్న కుక్క అతనితో రోజూ ఆనందంగా, నవ్వులతో నింపింది. ఒక్క వర్షం కురుస్తున్న రాత్రి అకస్మాత్తుగా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడింది. వేగంగా వస్తున్న కారు విక్కీ వైపు దూసుకుని వచ్చింది. అతను స్పందించేలోపే టైసన్ కారు వైపుకు ముందుకు దూకాడు. విక్కీ కుక్కను బలంగా లాగడం వల్ల టైసన్ గాయపడ్డాడు. తన కాపాడిన స్నేహితుడిని పట్టుకున్నప్పుడు విక్కీ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. అదృష్టవశాత్తు టైసన్ ప్రమాదం నుండి బయటపడ్డాడు. ఆ రోజు నుండి విక్కీ టైసన్ తనను రక్షించినట్లే తనను కూడా రక్షిస్తానని వాగ్దానం చేశాడు. ప్రేమకు మాటలు అవసరం లేదు. కొన్నిసార్లు చిన్న స్నేహితులు కూడా మన హృదయాలపై అతిపెద్ద గుర్తులను వేస్తారు.